సో ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలు ఉన్నాయి. డాకు మహారాజ్, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం. సో ఈ సంక్రాంతి విన్నర్ ఎవరు అనుకుంటున్నారు మీరు? మీరేమనుకోండి, నేను ఒకటి చెప్తా. నా దృష్టిలో 3 విన్నరే, బట్ ఒకరు చెప్పాలి కాబట్టి రామ్ చరణ్. ఓకే, ఎందుకని? ట్రైలర్ అంతా చూసారు, ఎట్లా అనిపించింది? అసలు నాకైతే ఆ లుక్స్ చూడంగానే అన్న, నిజంగా చెప్తున్నా, నేను ఎన్ని టెన్షన్లు ఉన్నా ఆ లుక్స్ చూడంగానే పడిపోయినా అన్న. అంటే ఒక అమ్మాయి పడిపోతుందో లేదు కానీ నేను పడిపోయినా అయితే అసలు నిజంగా చెప్తున్నా అన్న. చాలా రోజుల తర్వాత మళ్ళీ పండగకి, అదే ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు, సంక్రాంతి మొగుడు, అలా అనిపించింది నాకైతే సినిమా ట్రైలర్ చూడంగానే. ఇంకా సినిమా చూస్తే నేను ఒకటే చెప్తాను, రోడ్లు బ్లాక్ అవుతాయి, థియేటర్లు వలిగైపోతాయి, అంతే అంతే. ఇంకా ఎందుకు అంత పిచ్చి రామ్ చరణ్ అంటే? రామ్ చరణ్ అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి వస్తుంది. ఫస్ట్ నుంచి చిరంజీవి గారిని అలానే ఆదరించాను, తర్వాత రామ్ చరణ్ గారిని, వాళ్ళ కుటుంబంలో ప్రతి సినిమా ఆదరిస్తాను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ. ఓకే, మరి ఇప్పుడు ఇంకా 2 సినిమాలు ఉన్నాయి కదా, వాటి పరిస్థితి ఏంటి? డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం. ఇంకా ఒక సైడ్ చూస్తే మన వెంకీ మామ, ఇంకో సైడ్ చూస్తే బాలయ్య చూసుకుందాం అనేసి. అంటే వీళ్ళని తక్కువ చేస్తున్నానని నేను చెప్పాను, ఎందుకంటే రామ్ చరణ్ కన్నా తోపులు ఇక్కడ. బట్ నాకు అనిపించిన ప్రకారం, అంటే నేను ఫస్ట్ నుంచి రామ్ చరణ్ ఫ్యాన్ కాబట్టి అలా చెప్పాను, అంతేగాని నిజానికి చెప్పాలంటే, నా మనసు నా మాట చెప్పాలంటే, నాకు రామ్ చరణ్ కన్నా వీళ్ళిద్దరి మీద అభిమానం ఎక్కువ. బట్ నాకు చిన్నప్పటి నుంచి రామ్ చరణ్ని చూసి పెరిగా కదా, రామ్ చరణ్ అంటే ఎక్కువ ఇష్టం అని చెప్పా. బట్ బాలయ్య బాబు సినిమా వచ్చినా, వెంకీ మామ సినిమా వచ్చినా, నిజాన్ని చెప్తున్నా అన్న, ఎవ్వరు, ప్రతి ముస్లింల దగ్గర నుంచి పిల్లల వరకు ఎవ్వరు మేము చూడము, మాకు ఇష్టం లేదు అనేతో లేరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వెంకీ మామ చేసింది కానీ, మన బాలయ్య చేసిన సినిమాలు ప్రతి ఒక్కరు చూసి, కొంతమంది ఇన్స్పైర్ అయ్యారు కూడా వెంకీ మామని చూసి లేదా బాలయ్యని చూసి. అలాంటి వాళ్ళ సినిమాలన్నీ మనం పక్కకు పడేస్తున్నామంటే మన మీద మనమే మెచ్చుకున్నట్టు అవుతుంది. అయితే ఇప్పుడు ఎవ్రీ సంక్రాంతికి కూడా మధ్యలో చిరంజీవి గారు ఉండేవారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, వీళ్ళ కాంపిటీషన్ ఉండేది. సో ఇప్పుడు వాళ్ళ కొడుకు వచ్చాడు, మధ్యలో వీళ్ళిద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు. సో ఎట్లుంటుంది అనుకుంటున్నారు కాంపిటీషన్? అసలు తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే తండ్రి స్థానంలో కొడుకు వచ్చాడంటే కొడుకు కూడా ప్రూవ్ చేసుకుందామని వచ్చాడు, పక్కా పోటీ ఇస్తాడనేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు కలెక్షన్ల విషయంలో ఒకటప్పుడు ఆంధ్రప్రదేశ్ బెనిఫిట్స్ వాళ్ళకి టికెట్ల హైక్లో పర్మిషన్ ఇచ్చింది, తెలంగాణ ప్రభుత్వం ఇవ్వమని చెప్పేశారు. మళ్ళీ ఇంకొకసారి దిల్ రాజు అడుగుతా అని చెప్పాడు. మరి అడిగితే ఏమైనా ఈరోజు ఇచ్చే అవకాశం ఉందంటారా? నేను ఒకటి చెప్తా బ్రో, మీరు ఏమన్నా అనుకోండి, అలా టికెట్లు పెంచి కలెక్షన్ కొట్టేదానికి నిజంగా పేరు ఉండదు. మీరు ఏమన్నా అనుకోండి, ఒకప్పుడు ఏ రేట్లో పెట్టారో ఆ రేట్లో పెట్టుకొని చూసుకుంటే, నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు బడ్జెట్ పెట్టే వాళ్ళు ఉంటారు, అంటే టికెట్కి పెట్టిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు. అలా రేట్లు పెంచుకుంటూ పోతే మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమవుతారని నా ఆలోచన. అందరికీ రీజనబుల్ ప్రైస్ ఉండాలంటారు, అంతే. ఇప్పుడు ఎలా 250, 200 వరకు అయితే ఓకే, మరీ ఓవర్గా 550, 750 అంటే ఎలా? అంటే ఉన్నోళ్ళు వెళ్తారు బ్రో, లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు ఉన్నోళ్ళ కన్నా లేని వాళ్ళకి చూడాలనిపిస్తుంది. ఎందుకంటే పండగ వస్తుంది, అందరూ చుట్టాలు బంధువులు అందరూ వస్తారు, అది కాక పిల్ల తల్లి అందరు ఇంట్లోనే ఉంటారు, అందరు చూడాలనుకుంటారు. కాబట్టి ఒక తక్కువ ప్రైస్లో పెడితే ప్రతి ఒక్కరు కుటుంబంతో పోయి సంతోషంగా చూసి వస్తారని నేను ఆశిస్తున్నాను, అంతే.